హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను చికెన్ పులావ్ చేస్తున్నాను. నా స్టైల్లో చికెన్ పులావ్ ఎలా చేయాలో మీ అందరికీ చూపిస్తాను, చూసేసేయండి. ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, మళ్ళీ 2 ఎర్రగడ్డలు తీసుకున్నాను, 2 టమోటాలు తీసుకున్నా. బియ్యం కూడా గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని కడిగి నానబెట్టేసుకున్నాను. చికెన్ కూడా కడిగేసుకున్నాను, 1/2 కిలో తీసుకున్నాను. ఇప్పుడైతే మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందాము. చికెన్ ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. ఫస్ట్ అందులోకి బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలన్నమాట. ఉప్పు తగినంత, పసుపు 1/2 స్పూను, బిర్యానీ మసాలా 1/2 స్పూను, చికెన్ మసాలా 1/2 స్పూను, ధనియాల పొడి 1/2 స్పూను, 1 స్పూన్ కారము, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడైతే దీన్ని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. మనము కలుపుకొని ఇది ఒక 1/2 అవర్ దాకా అయితే నానాలన్నమాట. టైం ఉంటే ఒక 1 అవర్ అయినా నానపెట్టుకోవచ్చు. నేనైతే 1/2 అవర్ నానపెట్టుకుంటాను. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కర్డ్ వేసుకుందాం. ఒక సగం కప్ వేసుకుంటున్నాను పెరుగు. వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే ముక్కకు అంత బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ముక్క అన్నీ కలుపుకొని లాస్ట్లో కొంచెం ఉప్పు చూసుకొని ఏదన్నా తగ్గితే మనం మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే మొత్తం కలిపేసుకున్న తర్వాత పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవి కూడా అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. దీన్ని కలిపేసి పక్కన పెట్టేసుకుంటాం. బాగా మంచిగా కలపాలి దీన్ని. అంతే అనమాట. ఇంకా బాగా కలిపేసుకున్నాం కదా, దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకున్నాం. మనం మూత పెట్టేసి దీనిపైన ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 5 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే ఆల్రెడీ మనం బిర్యానీ సామాను అన్నీ అందులో వేసేసుకున్నాం కాబట్టి ఇందులో అయితే ఏం వేసుకోవలేదు. ఇంకా డైరెక్ట్ ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అయ్యేదానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం ఇందులో. కొంచెం వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అందులో టమోటాలు వేసేసుకుందాం. ఇంకా టమోటాలు వేసేసుకొని ఇంకా మూత పెట్టేసేసి టమోటాలు బాగా గుజ్జుగా అయ్యేంత వరకు అయితే మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇంకా
మూత పెట్టేసుకొని ఇంకా ఒక 5 మినిట్స్ అట్లాగా టైం పడుతుంది అనమాట టమోటాలు మాగేదానికి. ఇంకా అప్పుడు దాకైతే దాన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి మధ్యలో మనం ఏంటంటే కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా. టమోటాలు కూడా మెత్తబడిపోయాయి. టమోటాలు కూడా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఇందులో చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ ఇందులో వేసేసుకుందాం. బాగా కలిపేసుకోండి. మంట హైలో పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కానీ కుక్ చేస్తున్నాం అంటే చికెన్ నుంచి వాటర్ వచ్చేస్తాయి అన్నమాట. మధ్యలో అయితే మనం మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఫుల్గా అయితే వచ్చేసాయి వాటర్ చికెన్ నుంచి. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ దాకా సిమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకొని దాని తర్వాత అయితే ఇందులో రైస్ వేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత మనమైతే మూత ఓపెన్ చేసి చూస్తే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఇందులో రైస్ వేసేసుకుందాం. ఇంకా అందులోనే వాటర్ కూడా వేసేసుకుందాం. బియ్యం వేసేసుకొని కలుపుకొని ఇంకా మనకి ఇందులో ఉప్పు చూసుకొని ఉప్పు ఏమన్నా తక్కువ అయితే ఉప్పు వేసుకోవాలి. నాకైతే ఉప్పు కొంచెం తక్కువైంది, ఉప్పు వేసుకుంటాను. ఇంకా మూత పెట్టేసుకొని అన్నం కుక్ అయ్యేదా కుక్ చేసుకోవాలి. రైస్ అయితే 50% కుక్ అయిపోయింది. కదా బిర్యానీ ఎంత బాగుందో అన్నీగా. ఫైనల్గా అయితే చికెన్ పలావ్ అయిపోయింది. మా హస్బెండ్ అయితే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నారు. ఎలా ఉంది? నాకు కూడా పెట్టేస్తాను. నిజంగానే చాలా బాగా కుదిరింది. నేను చికెన్ పులావ్ చేసి కూడా చాలా రోజులు అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది బిర్యానీ అనే కదా. నా వీడియో కనుక మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.